అందరికీ హాయ్ అండి. ఎన్నో టేస్టీ అయిన పులావులు తిని ఉండొచ్చు. ఈరోజు గ్రీన్ మసాలా పులావ్ ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకొని తినండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. క్యారెట్ కొంచెం, బంగాళదుంపలు, మిల్లీ మేకర్, కొబ్బిదుంప కొంచెం. కొబ్బిదుంప వేస్తే చాలా బాగుంటుందండి పులావ్. నెక్స్ట్ వచ్చి పనసకాయ ముక్కలండి. మొన్న నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, చూసారా? చూడలేదంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పనసకాయ కబాబు, పనసకాయ కట్లెట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. దాని నుండి కొంచెం ముక్కలు దాచిపెట్టాను. బీన్స్ కొంచెం, ఓవర్ నైట్ నానబెట్టిన బఠానీ అండి. బఠానీ కావాలి. తర్వాత మన మసాలా గ్రీన్ మసాలా అన్నాం కాబట్టి పుదీనా ఒక కట్ట, మెంతి కూర ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట. గ్రీన్ మసాలా అంటే ఇవన్నీ వేస్తేనే గ్రీన్గా వస్తుంది. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు వెన్న కొంచెం, ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు ఇలాగా స్లైసెస్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి, ఒక 2 క్యాప్సికము, టమాటాలు వచ్చి ఒక 4 నుండి 5 అండి. మీడియం సైజు టమాటాలు ఒక 4 నుండి 5, నిమ్మకాయ. పులావ్ అన్న తర్వాత నిమ్మకాయ ఒక అరచెక్క ఉంటేనే సూపర్ టేస్ట్ కుదురుతుంది. ఇప్పుడు నెక్స్ట్ హోల్ గరం మసాలా చూసేద్దాం. తేజ్పత్రి ఒక 2, మరాఠా మొగ్గు 2, స్టోన్ పువ్వు కొంచెం, అనానాస్ పువ్వు 2, లవంగాలు ఒక 6 నుండి 7, 2 ఏలక్కి, చెక్క మొక్కలు ఒక పెద్ద సైజు మొక్కలు ఒక 2, మిరియాలు ఒక 6 నుండి 8, జాపత్రి ఒక 2 రెబ్బలండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు, స్మెల్ హెవీ అయితే బాగోదు. తర్వాత కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. గ్రీన్ మసాలా పేస్ట్ రుబ్బుకోవడానికి పచ్చిమిరపకాయలు ఒక 8, తెల్లుల్లి 2, అల్లం ఒక 2 ఇంచీలు, చెక్క మొక్క కొంచెం, 2 లవంగాలు, ఒక మరాఠా మొగ్గు ఒక 4 నుండి 5 లవంగాలు. ఈరోజు నేను ఈ గ్రీన్ మసాలా బిర్యానీకి బాస్మతి రైస్ 1 గ్లాస్ మీద సగం తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఈరోజు నేను 1 గ్లాస్ మీద సగం బాస్మతి రైస్ తీసుకున్నాను. ఫస్ట్ మనం బాస్మతి రైస్ ఒక అరగంట నానబెట్టాలి. ఇలాగా కడిగేటప్పుడు సాఫ్ట్గా కడగాలండి, లేదంటే బియ్యం ఇరిగిపోతుంది. కాబట్టి బాస్మతి రైస్ పొడాగుంటేనే బాగుంటుంది. కడిగేసి ఒక అరగంట నానబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లము, ఒక 2 తెల్లుల్లి, ఒక 6 నుండి 8 పచ్చిమిరపకాయలు, చెక్క మొక్క అలగేస్తే మిక్సీ జార్ చెడిపోతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని 2 ఏలకి, ఒక మరాఠా మొగ్గు కూడా ఇలాగా డైరెక్ట్గా వేయొద్దండి, మిక్సీ జార్ చెడిపోతుంది. నెక్స్ట్ లవంగాలు. గ్రీన్ మసాలా రావాలంటే పుదీనా ఆకుకూర ఒక కట్ట వేసుకోవాలి, కొత్తిమీర కూడా ఒక కట్ట వేసుకోవాలి, అప్పుడే గ్రీన్ కలర్ వస్తుంది. కొంచెం నీరు వేసుకోండి, ఎక్కువ నీరు వేస్తే పలచగా అయిపోతుంది. ఇలా గట్టి కొంచెం రుబ్బుకొని వచ్చేస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని, నేను ఇక్కడ కుక్కర్లో బిర్యానీ చేయట్లేదు, ఓపెన్ పాత్రలో బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి. ఈ పులావ్కి వెన్న వేసుకుంటే చాలా బాగుంటుందండి. వెన్న కరిగిన తర్వాత ఒక 5 నుండి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓపెన్ పాత్ర కాబట్టి ఆయిల్ తక్కువ అయితే మాడిపోతుంది. సో 8 టేబుల్ స్పూన్ చాలండి, దానికన్నా ఎక్కువ వేసుకోకూడదు. నూనె కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా ఆ నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. తర్వాత మనం పొడా కట్ చేసుకుని పెట్టాం కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి కొంచెం పులావ్కి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. అవి రావాలంటే కొంచెం ఉప్పు వేసినామంటే వేగం ఫాస్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. అంటే ఎప్పుడు మనం రుబ్బాము, పేస్ట్ చేసాము, ఇలాంటప్పుడు కూడా వేసినామంటే పులావ్ ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది. మెంతి కూర ఎందుకు వేస్తున్నానంటే, ఎండాకాలం మెంతి కూర వేస్తే మన బాడీ సలవ అవుతుంది. మసాలాలు తింటాం కదా, బాడీ హీట్ కాకుండా కాపాడుతుంది, కంటికి చాలా మంచిది, రక్తం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆకుకూరలన్నీ వేసి 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి కడిగేసి పెట్టిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. పనసకాయ ముక్కలు లేదంటే ఈ మునంకాడలో వేసుకొని పులావ్ చేయండి. నిజం మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా వస్తుంది. కూరగాయలన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసి మనకి ఫ్రై అవ్వాలి, పచ్చి స్మెల్ వెళ్ళాలంటే ఒక 5 నిమిషాలు అయినా ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు గుండ, కారం మనం రుబ్బినప్పుడు పచ్చిమిరపకాయలు వేసినాము, పోపులోను కూడా వేసాము, మీరు చూసుకొని కారం గుండ ఎంత వేయాలో చూసుకొని వేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఆ నూనె వెన్నలోన కూరగాయలన్నీ ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఒకటండి, పచ్చిమిరపకాయలు ఒక 8 రుబ్బాము, తర్వాత తాలింపులో కూడా ఒక 4-5 వేసాము. మీరు ఆ క్వాంటిటీ తగ్గించుకోండి, చిన్నపిల్లలు ఉంటే కారం అయిపోతే ఆ క్వాంటిటీ తగ్గించండి. ఓకేనా? ఇప్పుడు 5 నిమిషాలు కూరగాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ ఏదో ఉందో, పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లుల్లి అన్నీ రుబ్బుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా అంతా ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు ఎంత క్వాంటిటీ చూసుకుని వేసుకోండి. నేను ఈరోజు 2.5 టేబుల్ స్పూన్ ఉప్పు యూజ్ చేస్తున్నాను, మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత
మనం టమాటా కట్ చేసి పెట్టాం కదా, ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు పడుతుంది అప్పుడు టమాటాలు వేసినామంటే బాగా మెల్ట్ అయిపోతుంది. ఇలా టమాటో వేసి ఒకసారి బాగా కింద మీద బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా వేసుకోండి, సూపర్ టేస్ట్గా వస్తుంది. ఆ బిర్యానీ మసాలా వేసిన వెంటనే ఘమఘమాని ఫ్లేవర్ వచ్చేస్తున్నాను. మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకాలండి. అప్పుడే ఆ ఉప్పు కారం మసాలా టేస్ట్ అన్నీ ఆ ముక్కలకి బాగా పడుతుంది. ఓకేనా, మూత తీసి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ రోజున మనం రైస్ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసులు నీరు వేసుకోవాలి. కాకపోతే బాస్మతి రైస్కి 1/2 గ్లాస్ తగ్గించి వేసుకోవాలండి. మనం అన్నం చేసే రైస్ అయితే 3 గ్లాసులు నీరు వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 2.5 గ్లాస్ నీరు ఇక్కడ తీసుకుంటున్నాను. నీరు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మనము ఈ నీరు కొంచెం పొంగు రావాలి, మరగాలన్నమాట. నీరు మరిగినంత వరకు హై ఫ్లేమ్లో మరగనిద్దాం. చూసారు కదా, హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలకి ఇలాగ మరుగు వచ్చేసింది. ఇలాగ మరుగు వచ్చినప్పుడు మనం నానబెట్టి పెట్టాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి. అంటే పైన రైస్ ఉండకుండా కింద రైస్ వెళ్ళాలి. మనకి ఆ రైస్ అనేది బాగా ఒక 80% అయినా ఉడకాలి. బాస్మతి రైస్ ఎక్కువ బాగా కలపకూడదండి, కలిపితే ఇరిగిపోతుంది కాబట్టి స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఓకేనా, కలిపిన తర్వాత ఇందులో మనకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవ్వాలంటే ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆ బిర్యానీ అనేది పొడి పొడిగా రావాలంటే నిమ్మకాయ రసం వేయాలండి. పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి స్మూత్గా కలపండి, బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇలాంటప్పుడు ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలేదంటే ఉప్పు ఇలాంటప్పుడు వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టి మనం హై ఫ్లేమ్లో ఒక్క మరుగు రానిద్దాం. ఒక మరుగు ఇలాగ వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసి ఇలాంటప్పుడు ఫ్లేమ్ని లో పెట్టుకోవాలి. మళ్ళీ మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే నీరు అనేది డ్రై అయిపోతుంది, అన్నం అనేది ఉడకదు. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ లో చేసుకుని ఇక్కడ నేను ఇనుముది దోశ తవా ఉంటుంది కదండి, ఇనుముది లేదంటే దోశ తవా కూడా పెట్టేసి ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని దాని మీద బిర్యానీ పాత్ర పెట్టేసి ఏదైనా ఒకటి వెయిట్ ఉన్న పాత్రనో నీరు బరువుతో ఉన్నదో ఏది కూడా ఇలా బరువు దున్నిది పెట్టాలా. ఒక 10 నిమిషాలు ఉడకడానికి వదులుదాం. 10 నిమిషాలు అయిన తర్వాత మిడిల్లో ఒకసారి తీసుకొని కలపండి. ఎందుకంటే పైన ఉన్న బియ్యం కొంచెం గట్టిగా ఉంటుంది, కింద ఉన్న బియ్యము మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్, గుర్తుపెట్టుకోండి మీడియం కాదు హై కాదు, లో ఫ్లేమ్లో పెట్టేస్తే కింద అడుగు అనేది మాడకుండా బిర్యానీ అనేది సూపర్గా ఉడుకుతుంది, అన్నీ కూడా బాగా ఉడుకుతుంది. చూశారు కదా, అయిపోయింది. బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. కింద అడుగు మాడకుండా బిర్యానీ ఎలాగ పొడి పొడిగా వచ్చింది చూస్తున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది. గంట బటన్ ఆన్ అయితే మేము వీడియోలో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, మీరు ఇలా బిర్యానీ చేసుకుని తింటారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా, అందరికీ బాయ్.